తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ పెద్ద శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక రేపటి నుంచి మొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే డబ్బులు అనేది విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక్కడ మీరు తారీఖు చూసుకున్నట్లయితే 2025 మే నెల నుంచి మనకి ఏదైతే పెన్షన్ల పంపిణీ విషయంపై ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కానీ విడుదల చేసిన ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొత్తం రేపటి నుంచి మనకి 26 జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ 10 జిల్లాలలో మాత్రమే రేపు ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు. సో జిల్లాల లిస్టులు పేరు ఎలా తెలుసుకోవాలో మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు ఇక్కడ అప్డేట్ అనేది అర్థమవుతుంది. మీ జిల్లాలలో మీ ఖాతాలలో పెన్షన్లు ఎప్పుడు పంపిణీ అవుతాయో, ఎప్పుడు జమ అవుతాయో కూడా మీకు ఇక్కడ తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా ఎయిడ్స్ గల వ్యాధస్థు ఎవరైతే ఉన్నారో 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయల కోసం ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం గాను, మహిళలకు సంబంధించిన 2,500 రూపాయల కోసం గాను ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఒక భారీ శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అదేంటో కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు మనకి ఏదైతే ప్రజాపాలన 2027 చివరి వారంలో 2024లో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జాబితా కలుపుకొని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళని కలుపుకొని, పాతగా ఉన్న వారిని కలుపుకొని మొత్తం లిస్ట్ అనేది విడుదల చేస్తారంట. చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం కొత్త పెన్షన్లను ఆ డేట్ నుండి విడుదల చేయడానికి భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీనికోసం నిధుల సర్దుబాటు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేయడం అయితే జరిగిందంట. ఇక ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి, ఏ డేట్ నుంచి, ఏ నెల నుంచి పంపిణీ చేయబోతున్నారు. ఇక తాజాగా వచ్చిన నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగానైతే రెస్పాన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక మళ్ళీ చెల్లింపులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే తెలుసుకోవచ్చు. సో ఇక మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది మొదటిగా జమ కాబోతున్నాయో మనకి అదేవిధంగా కట్టిన పెన్షన్లు కూడా మీ ఖాతాలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలో, అదేవిధంగా కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు, పంపిణీ చేయబోతున్నారు మనము ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము. సో దీనికోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది కాబట్టి సో చెప్తున్నాను. సో దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అప్డేట్ ఏంటో తెలుసుకుందాం, ప్రయత్నిద్దాం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ చెల్లింపులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి రేపటి నుంచి ఏదైతే జిల్లాలు ఉన్నాయో మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, సిరిసిల్ల, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్ వంటి జిల్లాల వారీగా రేపటి నుంచి పాత పెన్షన్లు 2,016 రూపాయలు, మనకి 4,016 రూపాయలు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ పెన్షన్లు అనేది మే 31 తారీఖు, జూన్ నెల 6వ తారీఖు వరకు కొనసాగించడం అయితే జరుగుతుందంట. ఏదైతే సర్వర్ బిజీ, సర్వర్ డౌన్ ద్వారా తొందరగా ఈ పెన్షన్లు అనేది విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం అయితే చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా
మనకి ఎవరికైతే గత నెల పెన్షన్లు కట్ అయినాయో, మనకి అంతకు ముందు నెల పెన్షన్లు కానీ, దానికంటే ముందు నెలకు పెన్షన్లు కానీ ఎవరికైతే కట్ అయినాయో, సో గత 3-4 నెలల నుంచి ఎవరికైతే పెన్షన్లు ఖాతాల్లో ఇంకా డబ్బులు జమ కాకపోతే, సో తప్పకుండా మీ ఖాతా అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా పెన్షన్ల ఆఫీసులలో మీరైతే దరఖాస్తు ఇచ్చినట్లయితే మీకు ఎందుకు ఆ పెన్షన్లు అనేది పడతలేవో వాళ్ళైతే చెక్ చేసి మీకు సాల్వ్ అనేది ఆ ప్రాబ్లం అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక గత నెలలో 2 నెలల పెన్షన్లు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వాళ్ళకి ఆ నెల పెన్షన్లు, ఏప్రిల్ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు కలుపుకొని మనకి ఈ నెల రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం గాను, అదేవిధంగా మహిళలకు సంబంధించిన 2500 రూపాయల కోసం గాను ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఇక వీళ్ళందరికీ కూడా అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళందరికీ ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు గాను, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కానీ సర్వే అనేది తీసుకొని ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు అవసరం పడుతుందో పూర్తి లెక్కలు లిస్ట్ అనేది తీసుకొని మనకి ఆగస్ట్ నెలలో ఆ లిస్ట్ అనేది విడుదల చేస్తారంట. ఇక ఈ కొత్త పెన్షన్లను భారీగానైతే ఆగస్టు నెల నుంచి లేదంటే జూలై నెల నుంచి విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట మన సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ కూడా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఏమాత్రం దిగులు పడకుండా ఉండండి, ఖచ్చితంగా ఆగస్టు నెల నుంచి ఈ పెన్షన్లను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లు ఏకంగా 6-8 లక్షల మంది ఉన్నారంట. ఇక పాతగా ఉన్నవారైతే 30-40 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇక మిగతా వీళ్ళందరికీ కలుపుకొని ఇక మొత్తం 15-16 వేల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ అనేది విడుదల చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇక మొత్తంగా ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఖచ్చితంగా ఈ 2-3 నెలలు ఏదైతే జూలై నెల, జూన్ నెల, ఆగస్ట్ నెల ఉన్నాయో ఈ 3 నెలలలో డేట్ అనేది ఫిక్స్ చేసి అప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మంత్రి సీతక్క చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే ఈ కొత్త పెన్షన్లు కానీ మార్చి నెల పెన్షన్లు, ఏప్రిల్ నెల పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో ఈ నెల నుంచి జమ చేయబోతున్నారు కదా పాత పెన్షన్లు. మనకి ఏదైతే ఏప్రిల్ నెల పెన్షన్లు, ఆ పెన్షన్లు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాల్లో జమ కాకపోవడానికి కారణాలు ఏంటనైతే మీరు ఇక్కడ గమనించినట్లయితే మీ బ్యాంక్ ఖాతా అనేది మైనస్లో ఉందా, కరెక్టే ఉందా అనేది చెక్ చేసుకొని ఉన్నట్లయితే మీకైతే తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీ ఖాతాకి, మీ ఫోన్ నెంబర్కి గాను, మీ బ్యాంక్ ఖాతాకి గాను ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రము మీ ఖాతాలోనైతే పెన్షన్ డబ్బులు తొందరగా జమ అవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఈ తొందరగానైతే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ అప్డేటు. ఇక రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 26 జిల్లాలలో మనకి రేపటి నుంచి పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారు. 2016 రూపాయలు, 4016 రూపాయలు. ఈ పెన్షన్లు కూడా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి. సో ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.